హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. మనం రెగ్యులర్‌గా చేసుకునే పప్పుచారు టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ఒక అరకప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానిలోకి ఒక ఆనియను, ఒక 2, 3 టమాటాలు, అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని కడిగిన పప్పులో ఈ విధంగా వేసుకోవాలండి. తర్వాత ఒక అర స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. దానితో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకోసం అంటే పప్పు పొంగకుండా ఉండడానికి కోసం. నెక్స్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళను యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 4, 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలండి. అంటే పప్పును మనం నానబెట్టుకుంటే 3 విజిల్స్ సరిపోతుంది. ఒక అరగంట నానబెట్టుకుంటే. అలా కాదు వెంటనే మనము స్టవ్ మీద పెట్టుకుంటున్నామంటే ఒక 4, 5 విజిల్స్ వస్తే ఈజీగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుందండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుక్కర్ విజిల్ దగ్గర మనం ఎయిర్‌ని స్పూన్‌తో తీసేసుకుంటే కుక్కర్ మూతని ఈజీగా మనం తీసుకోవచ్చండి. ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా! తర్వాత ఈ పప్పును మనం పప్పు గుత్తి సహాయంతో మెత్తగా ఎనుపుకోవాలి. చూడండి ఎక్కడ కూడా ఈ పచ్చిమిర్చి గానీ, ఆనియన్ గానీ ఉండకుండా మెత్తగా ఎనుపుకోవాలి. ఈ రుబ్బిన పప్పులోకి ఒక కప్పు చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక అర స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే ఒక స్పూన్ కారం సరిపోతుంది. దానితో పాటు రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా మనము యాడ్ చేసుకొని, మనం ఎంత కావాలనుకుంటామో అంత నీళ్ళను యాడ్ చేసుకోవాలి. అంటే కన్సిస్టెన్సీని బట్టి ఎక్కువ చారులాగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా ఉండాలనుకుంటే 1.5, 2 గ్లాసుల నీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లోనే పప్పుచారులో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ సరిపోయకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ కలిపిన పప్పుచారును మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. పప్పుచారు ఉడుకుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. అందుకని ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకోండి. ఇలా పప్పుచారును ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ పప్పుచారు మిశ్రమాన్ని పక్కకు పెట్టి నెక్స్ట్ పోపుకు రెడీ చేసుకోవాలండి. పోపు కోసం వేరొక ప్యాన్‌ని తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. దానిలో సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి. దానిలోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి తీసుకోవాలండి. నేనిక్కడ అవన్నీ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. పోపు దినుసులు వేసినది. తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్‌ని కూడా ఈ పోపులోకి యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇంకా మనం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి పప్పుచారు. కాబట్టి లాస్ట్‌కి పోపులో కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఈ పోపంతా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కకి ఉడికించి పెట్టుకున్న పప్పుచారు ఉంది కదండీ! అది ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి. దాదాపు మనకు పప్పుచారు అంతా రెడీ అయిపోయింది. పోపులోకి చారు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. అంటే బాగా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు వేడైన తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీరను ఈ పప్పులో చారులోకి లాస్ట్‌గా యాడ్ చేసుకుంటే పప్పుచారు అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఎండాకాలం, చలికాలం, వానాకాలం ఏ కాలమైనా సరే ఈ పప్పుచారు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కాలమైనా మనకు చాలా బాగా తినబుద్దవుతుంది. వేరే కర్రీలకు సైడ్‌కైనా సరే, ఏ కర్రీ లేకపోయినా సరే ఈ పప్పుచారు ఒకటుంటే చాలు అన్నం మొత్తం తినేయొచ్చు. మన పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.